मोल साहब कैसे है 1 केजी? केजी 200। 200 है। हमारा को 150 का दे दो। आपका डैडी गाँव गया। गाँव गया? कितना दिन हुआ जाके? 20 दिन हो रहा। చికెన్ షాప్కి అయితే వచ్చినాం. 150 చికెన్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే ప్రియాంక అడిగింది. సో ఈ మనుషులు కూడా తింటాడు. తమ్ముడైతే ఇప్పుడు కట్ చేసుకుంటూ చికెన్ తిని జగం పోతుంది. పొడికాయలు తింటావా? మంచిగా ఉంటాయి ఫ్రై చేసుకుంది. పొయ్యిలే కారం గిట్ల అన్నీ ఊసి పొయ్యిలేసాం అనుకో. డిస్కో లైట్ వస్తుంది రా వారం. పెరుగు చికెన్ మసాలా తీసుకోవాలి. సోహెల్ భాయ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా దో దही का पैकेट दे दो. చికెన్ తెచ్చిన తిను, పచ్చి తిను. మరి తింటా అంటున్నావుగా. చిట్టి చికెన్ తింటావా? చెప్పమ్మా. డబ్బానా? ఏంటి ఏంటి చిట్టమ్మా? చికెన్ తింటది ఈరోజు చిట్టమ్మా. చెప్పు. ఏంటి కంకులు ఉడకబెట్టరా? మరి ఏది మరి ఒక్కట్లేదు. ఎందులో ఉడకబెట్టినావు? నువ్వు ఉడకబెట్టినావు వేరే వాళ్ళ? మరి ఒకటన్నా ఉంచావా నాకు? మరి మంచిగా తింటుండు కోళ్ళకి వేసాను, తింటుండు కోళ్ళకి వేసాను. అవి కాదు ఉడకబెట్టింది కావాలి. అందులో చూడు మంచిగా చిన్న గిన్నెలో ఫ్రిడ్జ్లో ఉంది చూడు. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టినాయి ఉడకబెట్టింది? మళ్ళీ ఊరికి ఒకసారి తింటే కడుపులో కదా, మళ్ళీ కడుపులో వచ్చిందంటే కష్టం కదా. ఒకటి భయ్యా తిందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఇది మరి ఏం చేయాలి? కడుపులో వస్తుంది మళ్ళీ. ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఇక ఉడకబెట్టిన కంకులు మా ప్రియంగా ఫ్రిడ్జ్లో పెట్టింది. ఏం చెప్పాలి చెప్పండి. ఇట్లా తినొద్దు ఫ్రిడ్జ్లో పెట్టి. మంచిగా అయినా ఇంకా మంచి అన్నీ ఈడేది చేసి. చిట్టి సబ్బు తీయద్దు దా. ఎరుకొస్తున్నావు తిను. ఉల్లిగడ్డలు లేపు. పుదీనా మా దాంట్లో పక్కకే ఉంటుంది పుదీనా. అగో వాళ్ళు బండి ఎత్తుకోయారంట, మంచం ఎత్తుకోయారంట. రౌండ్ ఇప్పుడే ఈ చిట్టి ఉల్లిగడ్డలు మస్తు టేస్ట్ ఉంటాయి. పిట్లకి ఇష్టం అయ్యే చేనులకి వేయని బండి ఎత్తుకోయారంట. వాళ్ళ ఊళ్ళో తెలిసిందంట. ఇప్పుడే పెట్టిపోరు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మీ ఇష్టం అని అంటున్నారు. గ్రామ పంచాయతీల మైకులా చెప్పిస్తారు. అయితే మా ఊరు వాళ్ళే కావచ్చు ఎత్తుకోపోయిన వాళ్ళు. ఓలే ఇక వాళ్ళ మీద పగుంటుంది. ఇక ఎవడు ఎత్తుకోపోయింది ఇక తెలిసినట్టుంది. అందుకే కదా ఊర్లో గ్రామ పంచాయతీ ఇక్కడ మైక్ ఉంటుంది. అన్ని వాడకట్లకి వినిపిస్తుంది. ప్రతి ఒక్క వాడకట్టుకు మైక్ పెట్టిరు. చిట్టమ్మా వినావా? ఇగాను అవ చూసినా వినదంటారు. ఇది వద్దు దీంతో ఆడ సగం సగం తిని ఆడ పడేసినావు. ఇంకా మళ్ళీ మక్క పుట్టలేవు అంటావు. అన్నీ నువ్వే కదా తిన్నా. సగం తినుకుంటూ పడేసినావు. మొత్తం తినాలా లేకపోతే తినవద్దు మొత్తమే. ఏమైందిరా వరం? ఏం కూరనిదిరా? బయట కూర్చొని ఉల్లిగడ్డలు కోసింది. మస్తు దోమలు కరిచినాయి. ఇంట్లో మంచిగా ఫ్యాన్కి నన్ను ఉన్నాక బయట కూర్చొని ఆయిల్ పోయలే కదా. పచ్చిమిరపకాయలు కోస్తుంది. పొద్దున తెచ్చిన కళ్ళు అయితే ఇందులో పెట్టేసిన ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు తాగేసేయాలి, మళ్ళీ వేస్ట్ చేయొద్దు. దాదాపు 2 లీటర్స్ ఉంది, కొంచెం తక్కువ.
కళ్ళు తాగుదాం, చికెన్ తినుకుంటా కళ్ళు తాగుదాం, ఓకేనా? లే పొప్పడి పండు నిన్న తెచ్చింది అది అట్లనే పెట్టిను, ఈడ జామకాయలు అట్లనే పెట్టిను, నూనె ఎప్పుడే పోసింది. ధనియాల పొడి లేదా? మా అమ్మ చికెన్ కడిగైతే ఇక్కడ పెట్టేసింది. పట్ 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 అనుకుంది. ఏం వేసినావు చిట్టి? మంట తక్కువ పెట్టు. అవి వేయద్దు, బగారన్నం, బగారన్నంకి. అయ్యో నువ్వు వేసే వరకు ముసలిదాన్ని అవుతుందా? వెరీ గుడ్. ఏడికేం చూస్తుందంట వంట వండుతుంటే, ఈడ నిలబడి చూస్తుందంట చిట్టమ్మ. బాయ్. ఆడ నిలబడి చూస్తుంది. కింద పడతావు చిట్టి, కింద పడతావు. ముక్కలలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవన్నా, బయటకు రావాలి. చెప్పమ్మా చిట్టమ్మ, ఏం కావాలి? పైసలా తీసుకో. దొరికిందా? నీకు వెళ్ళాలి చిట్టమ్మా, నేను తీసేస్తా. ఇక్కడి తీస్తా నేను. ఏం కొంటావు? షాప్కి పోతావా? ఏం కొంటావు? చినిగిపోతే అట్లా అన్నదు. ఏంటి ఆడబడ్డే? ఫ్యానే అన్న. పో అది తినిపో, బూంది తినిపో, మమ్మీ తింటుంది. తినిపో. బూంది గీడా మమ్మీ దగ్గర బూంది. అడుగురా చెల్లని ఏంటిదో. బుట్ట బొమ్మనా? ఇంకినాయా వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి ముక్కలకి. వాటర్ అంటే నీకు నచ్చిన పీసులు ఎక్కువ తెచ్చిన. వాసన పోతుంది. నాకు లెగ్ పీస్ తెచ్చుకోవాలా? ఎరా ఏం చేస్తున్నారా బయట? మామిడి చెట్టు ఏమయ్యారా మనది? పెరిగిందా? ఈడ పెట్టింది, అందులో మునిగిపోయింది కదా, ఆ చెట్టు అడ్డం వచ్చింది. జామ చెట్టు గీడుంది, ఈడొకటి. ఇది వచ్చేసి 2 years కింద నుంచి నీరు వస్తున్నా దీనికి. ఇది హైట్ పెరుగుతలేదురా జామ చెట్టు. ఏడుందిరా? అది ఇంకా పెరుగుతలేదు. ఈడొచ్చేసి పుదీనా ఉంటుంది మాది, పుదీనా. నీళ్ళు వస్తున్నారా చెట్టుకి? ఉంటుంది. ఇది అది కరివేపాకు చెట్టు 6 months అవుతుంది, అయినా కానీ అది ఇంకా పెరుగుతుంది. అమ్మా కొత్తిమీర ఫ్రిడ్జ్లో ఉందంట. అన్నం అప్పుడే వండేసిందంట నేను రాకముందే.
కొంచెం మీద మంచి వాసన వస్తుంది ప్రియాంక. పొద్దుగలాడిది బీరకాయ. సత్య తాత అంజయ్ తాత ఇద్దరు చేసుకున్నాం మైదారంకి ఒకటే ఇంట్లోకి. ఇప్పుడు కేసు వచ్చేట్లా గట్లా కేసు ఇప్పుడు ఏమో ప్రియాంక నిన్నిచ్చి నీకు ఇచ్చింది కేసుకేమో ఆఫీస్కి ఇచ్చినట్టు గట్లా ఇలా తోడ ఉంటుంది కదా ఎంత మేనది అయ్యా మేనలు కూడా చేసుకోవద్దు మేనలను చేసుకోదంటే సొంత వాళ్ళని చేసుకోవద్దు. ఇవి ఇట్లా దూరం అయితే పిల్లలు పుట్టుకొని కూడా మంచిగా ఉంటారు. అది సొంతం. ఇప్పుడు నీకు శ్యామ పిన్ని ఉంది, వాళ్ళ పిల్లలు ఇట్లా అట్లా చేసుకోవద్దు. నీ తమ్ముని పిల్లలు ఉంటారు, అట్లా చేసుకోవద్దు. దూరం దొంకిందిరా అనకెళ్ళి మేక దుంకిందారా వరణం. ఓయ్ చిట్టి స్నానం చేస్తారా? ఏమైంది నీకేమైంది? మన వాళ్ళు ఆడనైతే ముచ్చట్లు పెడతారు. ప్రియాంక కూడా అనే కూస్తుంది. వాళ్ళు ముచ్చట్లు వచ్చేలోపు మనం స్నానం అయితే చేసేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఈతకల్లు విత్ చికెన్ అయితే తినేసేయాలి. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడే ప్రియాంక అన్నం తినిపించేసింది. మా చిట్టమ్మ హిమాంశు పడుకుంటున్నాడు. నిద్ర వస్తుందా? వస్తలేదా? అయితే వచ్చేదాకా కళ్ళు మూసుకో. ఓకే రైట్. నేను ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని వస్తా. తిన్నవారా వారు? ఎందుకురా? ఎందుకు తినలే? ఏం కూర? గుత్తొంకాయనా? గుత్తొంకాయ మసాలానా? చలో రైట్. నిమ్మకాయ తెంపుతందుకు అయితే వచ్చినాం. కనిపిస్తుందా ఒకటన్నా? ఇట్లా పట్టుకో చూద్దాం. నిన్న పొద్దున చూసి పెట్టిన ఒకటి ఉందిరా. రైట్ చాలా ఒకటి చాలు. కింద పడ్డ అది తీసుకురా. ఇట్లా పట్టుకో. ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నా. పడుకున్నారు ఇక. ఇటు చేతేసి అన్నాడు చిట్టమ్మ మీద. ఇప్పుడు అన్నారు. టైం ఎంత అవుతుంది? 9:24 కంప్లీట్ అయిపోయింది. పిల్లలకు కూడా తినిపించేసింది. వాళ్ళు పడుకున్నారు. తేవని ఇస్తారాకు తీసుకొస్తా. షాప్లోకి వెళ్ళి ఇస్తారాకులు అయితే తీసుకొస్తా. ఇప్పుడు మా ఊర్లో జల్దీ తింటారు, జల్దీ వంటారు. 7-8 గంటల వరకు తింటారు, 8:30 వరకు వండుకుంటారు. ఎవ్వరు లేరు, ఒక్కడు కూడా ఉండరు ఈ టైంకి. సత్యం ఒక 5 ఇస్తారాకులు కావా? 5 ఇస్తారాకులు. అదే సన్నయ్య ఇంకా అంతే. చూస్తున్నావా? బ్లాగ్ తీస్తున్నా. బ్లాగ్ వీడియో. అదే నాకు ఛానల్ ఉంది కదా. తినవా సెట్ మరి? సరే అట్లా అయితే విష్ చేసుకున్నా. మా దివ్య వండుకున్నట్టుంది. మా చెల్లె, మా చిన్నమ్మ వాళ్ళు ఇల్లు ఇది. ఆల్రెడీ ఎప్పుడో వండుకురు వాళ్ళు. ఎవ్వరు లేరు. సిటీలో అయితే మా రూమ్ దగ్గర నైట్ 12 కానీ 11 కానీ ఎవ్వరు వండుకోరు. మా తాత కూడా తిన్నట్టు పండుకుంటుండే. ఇక ఇస్తరాకులు అయితే తెచ్చేసిన. ఎట్లా వండుకోరు చూడు. అన్న చెల్లి ఈడి మీ చేతి మీద వండుకుంటూ, చేతి మీద వండుకుంటూ చేయికి వస్తుంది రా మనిషి. రైట్. పొద్దున తెచ్చిన ఈతకల్లు ఉంది కదా, అదైతే ఇప్పుడు ఖతం చేసేద్దాం. గట్టిగా అయిందా ఎట్లయిందో చూద్దాం. ప్యూర్ అయితే గట్టిగా అవుతుంది. డబ్బా అమ్మో చాలా గట్టిగా అయింది.
ఇక నా బలం పెట్టి ప్రెస్ చేసినా కానీ వస్తుంది గట్టిగా అయిపోయి ఏమైంది చార్జర్ లేకే జాతే తిన్నా గీతకాలు దాతా ఇంకా మంచి ఎగ్జామ్స్లలో మంచిగా అన్నీ గుర్తుకొస్తుంది చదువుకున్నా సరే దాయి ఒక గ్లాస్ దాయి అనుకున్నాం అనుకో 90 జల్దీ కథం పెట్టినావు ఇవాళ నీ ఫోన్లో జల్దీ కథం పెట్టినావు ఛార్జింగ్ తిను మరి చికెన్ నేను దాబొచ్చి దివి ఎప్పుడు 8:30 వరకు తినేస్తుంది ప్రియాంక మేము ఎటుపోయిందో ప్రియాంక ఫ్రిడ్జ్లో పెట్టినాం ఇక ఫ్రెష్ ఉంటుంది ప్లాస్టిక్ గ్లాస్ ఉందా చిన్న ఒకటి లోవంట ఇంకోటి ఉండాలి నన్ను చూసి భయపడతా ఉన్నది నడు పోయే బాబు నేనేమంటాను గ్లాసులు మర్చిపోయినా ఇస్రాకులు తెచ్చిన గ్లాసులు మర్చిపోయినా ఇది మేము బుర్జా అంటాం దసరా రోజు ఈయనే చేస్తారనమాట ఫెస్టివల్ సెలబ్రేషన్ 5 ప్లాస్టిక్ గ్లాస్ కొనుక్కొచ్చిన షేక్ చేసిన మళ్ళీ అన్న చేసిన మళ్ళీ ఒకసారి చేద్దాం ఇంతకుముందుకు బురుగు లేదు ఇప్పుడు బురుగు వచ్చింది చూడు చల్లగా ఏం లేదు మళ్ళీ వస్తుంది మీదికి వస్తుంది బురుగు నా ఇస్తారాకు ఉల్లిగడ్డలు సలాడ్ ఇప్పుడే అయ్యాక నాకు మూత పెట్టేసి చూడు ఎట్లా మంచిగా ఉందా పొద్దున్నలాగా పోయిందా టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా మంచిగా ఉంటుంది చల్లగా ఏం లేదు బాగా మస్తు ఉందిగా టేస్ట్ పొద్దున్న తెచ్చింది దానికంటే మంచిగా ఉంది టేస్ట్ సూపర్ ఉంది ఈతకాలం పొద్దున కంటే టేస్ట్ ఇంకా మంచిగా ఉంది మీ అమ్మతో ఫోన్ చిన్నాక మాట్లాడి మా అమ్మ చేసిందంట నా ఫోన్ దివ్య ఇంట్లో పెట్టి ఛార్జింగ్ దివ్య ఛార్జింగ్ పెట్టింది కానీ స్విచ్ ఆన్ చేయలేదు గంటసేపు అట్నే పెట్టింది అదైతే అయిపోయింది ఆయన తింటుండే ఇక ఇప్పుడు ప్రియాంక అప్పుడే తినేసింది ఇంకా కళ్ళు ఇంకా పెళ్ళింగ్ నువ్వే తాగాలి దాంట్లో ఇంకా ఉన్నది అది కూడా ఇంకా అట్లానే ఉంది 2 గ్లాసులు పోసింది అది అట్లానే ఉంది ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత విషయం అనుకో అడుగుతాడు
మంచిగా నేను వండితే అట్లా ఉంటుంది మరి. ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. ఉప్పు కూడా వేసుకోరు మళ్ళీ. బాగుంది. సేమ్ లిమ్కా లాగానే ఉంది. నేను ఖరాబ్ అవుతుందేమో టేస్ట్ ఉండదు అనుకున్నా, కానీ బాగుంది. తీయగా సేమ్ లిమ్కా లాగానే ఉంది. నేను అందుకనే తాగిన, లేకపోతే వాసన ఇట్లా బాగాలేకపోతే అస్సలు తాగిపోతుండే. ఇక పిల్లలు అయితే పడుకోరు. ఇక ఇద్దరు మంచి ఇద్దరు అన్న చెల్లెలు ఒక్క దగ్గర వేసుకొని వండుకోరు. ఇది ఒరిజినల్ కళ్ళు కాకపోతే ఈ డబ్బా గట్టి కాకపోతుండే. ప్రియాంక కంప్లీట్ అయిపోయింది, తినేసింది అనేది అదిరేస్తుంది. ఇక బాసాన్ని ఇప్పుడు తమ్ముతారా పొద్దున్న? ఎన్ని గంటలు లేస్తారు? 5 o'clock లేస్తారా? అంత లేదు నీకు. చెప్పు, నువ్వు ఎన్ని గంటలు లేస్తున్నావు? అబ్బా 5:30 లేచి తమ్ముతారా? చల్ల వస్తుంది అప్పుడు, ఎండాకాలం కదా. సరే అయితే మన నువ్వు పోయి హ్యాండ్ వాష్ చేసుకో, నేను తినేస్తే. ఇక మా తాత ఎప్పుడో వండుకున్నట్టుండు. మంచిగా కథ పెట్టుకొని అన్నాడు మా తాత. దీనికి ఇప్పుడే బొక్కలు వేసిన, తిన్నది. తిన్నావా లేదా? వస్తాయి, తిన్నావా? వేస్తేప్పుడు ఏమో వస్తావు, తిన్నాగానేమో భయపడుతావు. వాకింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరూ అయితే వండుకున్నారు. 10:30 అవుతుంది, కానీ చల్ల వస్తుంది మంచిగా. సిటీలో అయితే వాకింగ్ చేస్తాను కూడా ప్లేస్ ఉండదు, ఏముండదు. ఎప్పుడు వెహికల్ తిరుగుతూనే ఉంటాయి. ఆ చుట్టూ మొత్తం బిల్డింగ్స్, సందు లేకుండా వాకింగ్ చేయనీకి ఉండదు. ఒక చల్లగాలి రాదు, ఏం రాదు. మంచిగా ఊర్లో చూసుకో ఒక్కరు కూడా కనిపించరు. నైట్ 8, 9 అయిందనుకో ఒక్కరు కూడా కనిపించరు. ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది ఊర్లో. నేను ఏమన్నా బాబు, దా తిన్నవా లేదా అన్ని ముక్కలు? దా దా. భయపడుతుంది. అది ట్యాంకర్ నింపుతారు అక్కడ గ్రామ పంచాయతీకి. ఊర్లో ఎవరికన్నా ఎమర్జెన్సీ అవసరం ఉంటే ఆ ట్యాంకులో నింపుతారు. ఇంకొకటి మళ్ళీ ఇంకా చెట్లకు కూడా వాటర్ పడతారు అనమాట. మా ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడే నింపేసి రేపు చెట్లకు పడతారు. ప్రియాంక వన్నదా మెలకతోనే ఉందా? పడుకున్నావా? ఉబ్బరిస్తుంది ఇలా బయట చల్ల. బయట చల్ల ఉంది, అందరూ అన్నారు. ఇక నేనేం ఒక్కదాన్ని అందుకే ఫాస్ట్ కార్డు కాల్చిన కానీ కూడా ఫాస్ట్ కార్డు కాల్చిన తర్వాత కొద్దిసేపు అయినాక మళ్ళీ వస్తున్నాయి దోమలు. సరే ఇప్పుడు షాప్ ఓపెన్ ఉందేమో, మళ్ళీ పోతాం. మరి నాకైతే ఓపెన్ అయితే ఉండదు నాకు తెలిసి. అయితే చూసేసి వస్తా వాకింగ్ చేసినటువంటి వచ్చి బాత్. ఇది మళ్ళీ వచ్చింది కుక్క. ఫాస్ట్ కార్డ్ కోసం వచ్చిన సేట్ అయితే వండుకున్నాడు. 10:30 అవుతుంది కదా. మంచిగా ఈతకాలు తాగినాం, చికెన్తో రైస్ అయితే తిన్నాం. కళ్ళు అయితే సూపర్ ఉంది, టేస్ట్ పోలేదు. ఎందుకంటే మేము ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనమాట. మార్నింగ్ అయిపోతుండే. మళ్ళీ మేము గజ్వేల్ ఎంఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళాము. అప్పుడు తాగలేదుగా, ఒక గ్లాస్ అయితే తాగి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టాం. ఇప్పుడైతే చికెన్ తెచ్చుకొని ఈతకాలతో విత్ చికెన్ తిన్నాం. బాగుంది కదా కళ్ళు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరికీ బాయ్, గుడ్ నైట్, సీ యూ మార్నింగ్.